హాయ్ అండి. మనలో చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ చదువుకి తగ్గట్టు ఉద్యోగం దొరకడం లేదు. చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తారు, కానీ వాళ్ళకి తగ్గ ఉద్యోగం దొరకదు. ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. అలా చాలామంది ఏదో సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటారు, కానీ అది మేము చెయ్యగలమా లేదా అనే భ్రమలో ఉండిపోతారు. ఒక్కసారి ఏదైనా సరే వ్యాపారం కావచ్చు, ఫస్ట్ మనం ఫెయిల్ అవుతాం, తర్వాత మన వల్ల కాదు అని వదిలేస్తాం. ఇక మనకి దొరికిన ఉద్యోగానికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాం. అవునా? అయితే మీకు ఒక చిన్న కథ చెప్పాలి అనుకుంటున్నాను. హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లావణ్యశ్రీ. ఎవరైతే నా ఛానల్ ముందుగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి? ఒక అతను తన పని కోసం ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. దారిలో సన్నటి తాడుతో కట్టేసిన ఏనుగు కనిపించింది. ఏనుగును చూసి అతను ఆలోచనలో పడ్డాడు. అంత పెద్ద మరియు శక్తివంతమైన ఏనుగు ఇంత చిన్న తాడుని ఎందుకు తెంచుకోలేకపోతుంది? కనీసం తెంచుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదేంటని అతను ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఏనుగు యజమాని అటుగా వస్తాడు. మీకు ఏం కావాలి అని ఆ యజమాని అతన్ని అడుగుతాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు, ఇంత పెద్ద మరియు శక్తివంతమైన ఏనుగు ఆ తాడుని ఎందుకు తెంచుకోలేకపోతుంది? కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. అది తలుచుకుంటే ఆ తాడు సులభంగా తెంచుకోగలదు కదా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి మాటలు విన్న ఆ ఏనుగు యజమాని ఇలా అన్నాడు, నేను ఆ ఏనుగుని చిన్నగున్నప్పటి నుంచి ఆ తాడుతో కట్టేశాను. ఆ సమయంలో ఈ తాడు తెంచే అంత శక్తి ఆ ఏనుగుకు లేకుండే. ఏనుగు ఆ తాడుని తెంచుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ తెంచలేకపోయింది. మరియు ఆ తాడు చాలా బలంగా ఉందని తన మనసులో ఉండిపోయింది. అందుకే ఈరోజు ఈ ఏనుగు అంత శక్తివంతమైనప్పటికీ కూడా తాడుని తెంచలేను, అది చాలా బలంగా ఉంటుంది అని దాని మనసులో ఉండిపోవడం వల్ల ప్రయత్నం కూడా చెయ్యదు. ఈ కథ వల్ల మనం జీవితంలో ఒక పెద్ద పాఠమే నేర్చుకుంటాం. ఏనుగు తన మనసులో ఈ తాడుని నేను తెంచలేను అని భావించి ప్రయత్నం కూడా మానేసింది. అలాగే మన మనసులో కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనం కూడా ఒక్కసారి ప్రయత్నించి ఓడిపోతే ఏమీ చేయలేము అని. అలా అని చేయడానికి కూడా ప్రయత్నించాం. అందుకే మన లైఫ్లో ఎంతటి కష్టం వచ్చినా కూడా ఓడిపోతున్నాం అనే ఆలోచన వద్దు. ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం ఏదైనా సాధించాలి అంటే ఒకటి, నేను ఎక్కడ ఓడిపోతానో అన్న భయం వదిలేయాలి. రెండవది, నేను చేయగలనా అన్న డౌట్ వదిలేయాలి. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సెస్. ఫ్రెండ్స్, ఎలా ఉంది నా ఈ స్టోరీ? మీకు ఏదైనా సాధించాలి అని అనుకుంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఏదైనా వదిలేయాలి అని అనుకుంటే మీ భయాన్ని, మీ డౌట్ని వదిలేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ లావణ్యశ్రీ.